జై శ్రీకృష్ణ. తిరుప్పావిలోని 8వ పాసురం గురించి తెలుసుకుందాము. ఈ పాసురంలో గోదాదేవి భగవన్నామ కీర్తనం చేయుటకు తన స్నేహితురాన్ని లేపుతున్నటువంటి పాసురం ఇది. ఈ పాసురం గురించి తెలుపుకుందాము. கீழ்வானம் வெள்ளென்று எருமை சிறுவீடு மேய்வான் பரந்தனக்கான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் நந்துவின்றோம் கோதுகலமுடையப்பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தனானாய் மலரை மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ఆవావెండ్రారాయందు అరుళేలోరెంబావా. తూర్పు దిక్కున తెల్లని కాంతి వ్యాపించుచున్నది. తెల్లవారినది మేతకు విడవబడిన గేదెలు నలుదిక్కులకు వ్యాపించినవి. మనతోటి పిల్లలు వ్రతస్థలమునకు వెల్లుటికై బయలుదేరిరి. అట్లు వెల్లుటయే ప్రయోజనకరమని భావించి నడుచుచున్నారు. కృష్ణుని వద్దకు వెల్లుటయే ఫలమని భావించి వారు వెళుచున్నారు. అట్లు వెళుచున్న వారిని నిలిపివేసి, మేము నిన్ను పిలుచుటకు నీ ద్వారమందు నిలిచి ఉన్నాము. కుతూహలము గలవలన లేచిరమ్ము. శ్రీకృష్ణుని దివ్యమంగళ గుణములను కీర్తించి వ్రతమును ప్రారంభించి, వ్రతమునకు సాధనమైనట్టియు పరాను సాధనము గ్రహించి, కేసియను రాక్షసి చీల్చి సంహరించినట్టియు మల్లుర ప్రాణములను కొల్లగొట్టినట్టియు దేవతలందరకు ఆ దేవుడైన వానిని సమీపించి సేవించినేడలా అతను మెచ్చుకొని, అయ్యయ్యో నేను రావాలనుకున్నా మీరే వచ్చారే అని మనల్ని పరిశీలించి మన కోరికను నెరవేర్చును కనుక వెంటనే లేచిరమ్ము అని తన తోటి కన్యను గోదాదేవి ఆమె స్నేహితురాలు లేపుతున్నారు. జై శ్రీకృష్ణ.